వెల్కమ్ టు మై శివశోల్ టారెట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే అవుతుందా అవ్వట్లేదా అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప చెప్పలేమండి. రీయూనియన్ అవుతుందా, మూవ్ ఆన్ అయిపోయారా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఏదైనా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నేనైతే మాత్రం ఛార్జెస్ ఎక్కువగా తీసుకోవట్లేదు. మీరు కాంటాక్ట్ అయితే నేను ఎంత తీసుకుంటాను ఏంటి అనేది మీకు చెప్పగలను. అంతేకాని మీరు కాంటాక్ట్ అవ్వకుండా అక్క రీయూనియన్ అవుతుందా అంటే అది నేను పర్సనల్ రీడింగ్లో చెప్పగలనండి. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన రీడింగ్, మీ ఒక్కరిదే కాదు కదా. చాలామంది వ్యూయర్స్ ఉంటారు. వ్యూయర్స్ ప్రతి ఒక్కరిది కూడా ఇది కావాల్సిన రీడింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకుండే ప్రాబ్లమ్ని బట్టి ఏదైనా చెప్పగలం, అంతేగాని ఏంటి అనేది తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. అలాంటిది రీయూనియన్ అవుతుందా అక్క అంటే ఎలా చెప్పగలం చెప్పండి. మీరైనా ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఉండే కొంచెం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఇటువైపు బ్యాడ్ ఇటువైపు గుడ్, రెండు వైపులా చూసి ఒక పేపర్ మీద రాసుకోండి. వీళ్ళతోని మీరు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మీతో ఉన్నారు, రెండు కూడా రాయండి. అసలు ఏం జరిగింది అవన్నీ రాసుకుంటే ఎందుకు జరిగింది సెపరేషన్ అనేది కూడా తెలుస్తుంది. అంతేగాని అక్క మాకు రీయూనియన్ అవుతుందా అంటే నేనేం చెప్పగలను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకేంటంటే ఇప్పుడు మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ అయినా, లేదు అంటే ఫ్యూచర్ ఇష్యూస్ అయినా, ఏదైనా సరే కావాలి అనుకుంటే మాత్రం నేను రీడింగ్ ఇస్తానండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు హోప్స్ అనేవి వదులుకొని ఒకరికొకరు ఈగోస్కు వెళ్తే మాత్రం ఏది కూడా ఫ్రంట్కి వెళ్ళదండి. నా మాటే జరగాలి అంటే అస్సలు జీవితం అనేదే ఏ బంధం నిలబడదు. ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటే అవుతుంది. అందులో ఎవరి ఈగోకి వెళ్ళినా అస్సలు నిలబడదండి. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొని ప్రేమని జయించాలి. అంతేకాని కాన్ఫ్లిక్ట్స్ని నేను ఎదుర్కోను అంటే మీరు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మీకు కష్టాలు అనేవి తప్పదు. మనిషి అన్నాక మనిషి పుట్టిన నుండి చనిపోయినంత వరకు కూడా ఎవ్వరు కూడా హ్యాపీగా ఉండరు అన్ని రోజులు. చూడండి, కావాలంటే మీ అంతటి మీరే ప్రాక్టికల్గా చూడండి. అన్ని రోజులు మీ అంతటి మీరు యాక్టివ్గా ఉంటారా? మీ మనసులోనే ఆలోచించండి. ఒకరోజు ఫీవర్ వస్తుంది, లేకపోతే ఒకరోజు కాఫ్ వస్తుంది, ఒకరోజు కోల్డ్ వస్తుంది, లేకపోతే ఒకరోజు హెడేక్ వస్తుంది. అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి కామన్గా వస్తాయి, కానీ వాటిని ఎదుర్కోవాలి. ఎదుటి వాళ్ళు మనల్ని చంపేస్తారు అనే సిచ్యువేషన్ని ఎదుర్కొంటే తప్ప మీరు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటే తప్ప మీరు విడిచిపెట్టడం అనేది చెయ్యొద్దు. లవ్ అంటే, ప్రేమ అంటే నెగిటివ్ని యాక్సెప్ట్ చేయాలి, పాజిటివ్ని యాక్సెప్ట్ చేయాలి, హ్యాపీని యాక్సెప్ట్ చేయాలి, సాడ్ని యాక్సెప్ట్ చేయాలి. జెన్యూన్ లవ్ అంటే రెండిటిని యాక్సెప్ట్ చేయాలండి. అంతేకాని ఏమిటి అనుమానాలు ఉంటాయి, అనుమానాలు అనేది కరెక్ట్ కాదు. అనుమానాలు లేనిపోనివి పెట్టుకొని మీ బుర్రలు పాడు చేసుకొని ఆ తలలో ఉండే నర్వస్ చిట్లిపోయి మీరు అనవసరంగా అనారోగ్యం పాలవుతారు. ఈ అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా ఏమో అవతల వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే ఆలోచనలను ఉంటే మీకు ఏదైనా సరే లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. లేదు అంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది. అది మీరు ఆలోచించండి.
మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్కి మాత్రం స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు పర్సనల్ రీడింగ్ కూడా ఇస్తాను. వాళ్ళు ఫోన్ చేయలేదు, నేను ఎందుకు ఫోన్ చేయాలి, లేకపోతే వాళ్ళు నన్ను ఇగ్నోరింగ్ చేశారు, నేను ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి అంటే అది జెన్యూనిటీ కాదండి. ఇద్దరిలో ఎవరో ఒకరు, మీరు కోపం అయ్యేటప్పుడు వాళ్ళు తగ్గాలి, వాళ్ళు కోపం అయ్యేటప్పుడు మీరు తగ్గిపోతే ఎప్పటికైనా సరే ఆ బంధం రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది. లేదు అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఇనుముని కాల్చేటప్పుడు ఇనుము అనేది విరిగిన తరువాత దాన్ని అతుకుతాము, అది అతుకులాగే ఉంటుంది. సేమ్ అంతే కదా, మనసు కూడా అంతే కదా. మీ మనస్తత్వం అయితే ఒకటి కాదు, ఎదుటి వాళ్ళ మనసు అయితే ఒకటి కాదు. అది ఆలోచించుకుంటూ వెళ్తే ఎవరు ప్రైవసీలు వాళ్ళకుంటే ఇద్దరు కూడా హ్యాపీగా లైఫ్ని డీల్ చేయగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, చూసే వ్యూయర్స్ ఎవరున్నారో వాళ్ళ పర్సన్కి కెరియర్, వాళ్ళతో పాటు చూసే వ్యూయర్స్ మీరు ఎవరున్నారో మీకు వాళ్ళకి మధ్యలో కెరియర్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ఫస్ట్ రొమాన్స్ ఏంజల్స్, మీరు ప్రేమించే పర్సన్ ఇష్యూలో కెరియర్ ఎలా ఉండబోతుంది మీకు వాళ్ళకి మధ్యలో. సైకో మైండ్ సెట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు మూవ్ ఆన్ అయిపోవాలండి. ఎందుకంటే వాళ్ళన్నదే నిజం అనుకునంటే కాదు. ఈ రోజుల్లో కెరియర్ ఫోకస్గా కూడా మనం ఉంటాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిజీలో ఉంటాము. జస్ట్ ఉదాహరణ, ఎంటీ మైండ్ మేక్స్ డెవిల్స్ వర్క్షాప్. మీరు ఏ పని కూడా చెయ్యకపోతే లేనిపోని ఆలోచనలు వస్తాయి. పనిలో నిమగ్నమై ఉండండి. మీకేంటంటే అప్పుడు మీకు లేని ఆలోచనలు కూడా ఉండవు. ఏమో తను నాలాగే కదా వర్క్లో ఉండుంటారేమో అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడావని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ పెడతారో అక్కడ బంధం అనేది తప్పుగా అర్థం చేసుకొనే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ కాదు, చెప్పండి మీరు కూడా, మాట్లాడానండి, ఇలా జరిగింది, మాట్లాడాను, అవును ఇలా అయ్యింది. కానీ అన్నిట్లో తప్పులు తీసుకుంటూ పోతే బంధాలు ఎప్పుడు కూడా ముక్కలవుతాయి, బంధం నిలబడదు. అలా అనుకొని మనం తప్పులు చేయకూడదు. ఈ తప్పు వెనకతల తప్పు చేసామనుకోండి, మనకే నష్టం కానీ వాళ్ళకి ఎవ్వరికీ నష్టం కాదు. యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ లవ్ లైఫ్ కెరియర్ ఎలా ఉండబోతుందో చెప్పండి. చూసే వ్యూయర్స్ లవ్ లైఫ్ కెరియర్ ఎలా ఉండబోతుంది. గుడ్. రీట్రీట్, రీకన్సిలేషన్, ఫర్గివ్నెస్ అండ్ లెర్నింగ్, గివ్ యువర్. ఈరోజైతే 5 కార్డ్స్తోనే చేస్తానండి.
రీట్రీట్. ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రజెంట్ అయితే మీరు ప్రపంచం అంతటిని విడిచిపెట్టి మీ ఆలోచనల్లో మీరు ఉంటారు. మీరు ఎవరినైతే ఎక్కువగా మనస్ఫూర్తిగా ఇష్టపడతారో వాళ్ళు మీరు తప్ప ఇంకెవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చెయ్యరు. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి ఇష్టపెట్టుకోరు. ఎవరు ఎలాంటి వాళ్ళో జస్ట్ ఏదో టచ్ మీ నాట్ అంటే ఉన్నామా చేసామా, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఫ్రెండ్స్ని అయినా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు. నెక్స్ట్ ఏంటంటే మీ వరకే మీరు హ్యాపీ చూసుకోవాలి అనుకుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే మన లైఫ్లో హ్యాపీ అనేది ఎలా ఉండాలి అంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతూ మన పర్సన్ ఇష్యూలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే మాట్లాడాలి ప్రతి ఒక్కరితో. కానీ ఎవరిని ఎంత లిమిట్స్లో ఉంచాలో ఎవరు ఏమిటో అనేది ముందే తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉంచాలి అని అయితే మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ ఇష్యూలో మాత్రం మీరు రీట్రీట్ అవుతారు. ఈ సపరేషన్ సిచ్యువేషన్స్ అయినప్పటికి కూడా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. కానీ ప్రజెంట్ అయితే మీరు డిస్కనెక్ట్ అంటే ఏం చేస్తారు అంటే మీ లైఫ్లో మీ ప్రపంచం అనేది మీ పర్సన్తోనే ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచాలి అనుకుంటారు. వాళ్ళతోనే వాళ్ళకి మీరు ఉండాలి, మీకు వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటారు. రీకన్సిలేషన్. సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. కొంతమంది మీ పాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోనికి వస్తారు. వాళ్ళతోనే మీరు చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళే మీ పాస్ట్ లైఫ్స్ ఇదొక్కటే కాదు, ఈ జన్మకే కాదు, పాస్ట్ లైఫ్స్ అంటే గత జన్మల బంధము నుంచి కూడా ఈ రిలేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనసు అనేది గత జన్మల నుంచి బంధం ఉంటే తప్ప ఈ మనసు అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది, మనసు అక్కడే ఉంటుంది. అందుకనే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొనేటప్పటికైనా సరే ఎవరికైతే మీ మనసును ఇచ్చారో వాళ్ళతోనే మీరు లైఫ్ను షేర్ చేసుకోవాలి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇది లీగలా ఇల్లీగలా కాదండి. మనస్ఫూర్తిగా ఎవరి దగ్గర అయితే మన బాధలని హ్యాపీని చెప్పుకోగలమో వాళ్ళు మాత్రమే మన మనసుకు నచ్చుతారు. అందరికీ అన్ని విషయాలు చెప్పుకోలేము. కానీ కొంతమంది ప్రాక్టికల్ మైండెడ్ అనుకుంటారు. కాకపోతే ప్రాక్టికల్గా ఆలోచించడం అంటే మనస్తత్వాలు కలవాలి, అందరూ కూడా ఒకేలా ఉండరు అని అనుకుంటారు. ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్. ఫర్గివింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్. మీరు గతంలో అంటే ఏమైనా బాధ ఇగ్నోరింగ్స్ ఇలాంటివి చేసిన వాళ్ళ వల్ల అయినా, లేదు అంటే చిన్న చిన్నవి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే వాళ్ళలో ఉండే హ్యాపీని చూజ్ చేసుకొని ఏంటంటే మీరైతే చాలా విషయాలని నేర్చుకుంటారు, వాళ్ళని క్షమాగుణానికి ఇస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్, గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ చేంజ్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. అంటే రిలేషన్షిప్లో చేంజింగ్ అంటే కొత్త ఆలోచనలతో మీ రిలేషన్షిప్ని రీగ్రోత్ చేయాలి అని మీరు అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎలా ఉండాలి, ప్రతిది కూడా మీరు రిలేషన్షిప్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రతి దాన్ని కూడా షేర్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యువర్ టు లవ్.
మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీకు లైఫ్ లాంగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉంటేనే మీరు చాలా సేఫ్గా ఉంటారు. మీకు ఎక్కడ అయితే హ్యాపీలా అనిపిస్తుందో అక్కడే. హ్యాపీ అనేది ఏంటంటే చిన్న కాన్ఫ్లిక్ట్స్కి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తే హ్యాపీ దొరకడం కాదు. చిన్న చిన్న వాటిని పట్టించుకోవద్దు అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీరు పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యేటప్పుడు మాత్రమే అలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అది కూడా మీకు తెలుసు అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ మీ హార్ట్ఫుల్గా మీరు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా హ్యాపీని కోరుకుంటున్నారో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. హయ్యెస్ట్ ఎనర్జీతో మీ దగ్గరికి వస్తారు. మీకు కూడా అక్కడే హ్యాపీ ఉంటుంది అని అయితే అంటున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోనికి వస్తారు. రీట్రీట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. రీట్రీట్ అని ఎందుకు అన్నారు? రీట్రీట్ అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీ పర్సన్ కానీ మీరు కానీ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. కెరియర్ ఫోకస్గానే ఆలోచిస్తున్నారు. కానీ ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి అనుకున్నా, మీరు అక్కడికి వెళ్ళాలి అనుకున్నా ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. కానీ మీ ఇద్దరు కూడా ఈ రిలేషన్ని రీగ్రోత్ చేయాలి అనే ఆలోచనల్లో ఇద్దరు కూడా ఉన్నారు. ఈ రిలేషన్ని మాత్రం మీరు విడిచిపెట్టుకోలేరు. రీకన్సిలేషన్ అని ఎందుకు అన్నారు? రీకన్సిలేషన్ అంటే మీరు మీ పర్సన్ ఒకరికొకరు కూడా అర్థం చేసుకొని ఒక నేమ్ ఫేమ్ పవర్ కావాలి. ఏ విషయాలైనా సరే మీ మధ్యలోనే ఉండాలి, ఎదుటి వ్యక్తులకి చెప్పకూడదు అనే ఆలోచనల్లో ఉంటారు. ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్ అని ఎందుకన్నారు? ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్ అని ఎందుకన్నారు? మీరు ఫర్గివింగ్ అంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండేటప్పటికీ మీరు వాళ్ళకి క్షమించి వాళ్ళ దగ్గర ఉండే విషయాన్ని నేర్చుకోండి. కొత్త ఆలోచనలతో మీ కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళండి. వాళ్ళతోనే న్యూ బిగినింగ్ చెయ్యండి. మీరు ఫర్గివింగ్ ఇస్తేనే మీకు న్యూ బిగినింగ్ ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు అని అయితే చెప్తున్నారు యూనివర్స్. గివ్ యువర్ మీ పార్ట్నర్ విషయంలో మీరు ఇద్దరు ఒకరికొకరైతే స్పైయింగ్ చేస్తున్నారు, హానెస్ట్గా ఉన్నారు, కానీ ఈగో చూపించుకుంటున్నారు. దానివలన మీ రిలేషన్ అనేది ఇక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉంది. రిలేషన్షిప్ గ్రోత్ అవ్వాలి అంటే ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్ ఉండాలి, ఈగోకి వెళ్ళకూడదు అని అయితే చెప్తున్నారు. మీ రిలేషన్షిప్లో చేంజ్ అవ్వాలి, ఈగోస్కి వెళ్లకుండా స్పైయింగ్ చేస్తూ చేంజెస్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యువర్ టు లవ్ అని ఎందుకన్నారు? మీరు కొంతమంది
ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఎమోషన్స్ని హిడెన్గా ఉంచుకున్నారు. కానీ అక్కడ ఉండే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. దాని వలన ఏంటంటే ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే ఈ లవ్ అనేది సేఫ్గా ఉంటుంది అనే ఆలోచనల్లోనైతే ఉంటుంది. కెరియర్ ఫోకస్గానే ఉంటారు ఇద్దరు కూడా. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేటప్పటికి మీరు మీరు మీ పాస్ట్ లైఫ్స్ నుంచి వచ్చిన బంధంతోనే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు.